ఎగువ కురిసిన వర్షాలకు ఇటు భారీగా అయితే గోదావరి అయితే ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం నాగిరెడ్డిగూడు డ్యామ్ నుంచి కూడా ఇటు తమ్మిలేరు ఏరు అంతా కూడా ఇటు ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏలూరులో ఉన్నాం మనం. ప్రస్తుతం విజువల్స్‌లో చూడొచ్చు. ఏలూరు కాజ్వే ఏదైతే ఉందో ఇటు శనివారపేట మీద నుంచి కూడా మొత్తం ఈ కాజ్వే అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు చింతలపూడి నాగిరెడ్డిగూడెం డ్యామ్ ఏదైతే ఉందో నాగిరెడ్డిగూడెం డ్యామ్ సామర్థ్యం 350 అడుగులు కాగా 349 అడుగులకి ఇప్పటికే నీరు చేరుకుంది. అయితే దీన్ని తెల్లవారుజాము వరకు కూడా 6 లక్షల క్యూసెక్కుల నీరు వరకు కూడా అక్కడ ఆ డ్యామ్లో స్టోర్ అయిపోవడంతో మొత్తం ఆ డ్యామ్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి వదిలేసే పరిస్థితి కూడా మొత్తం కనపడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఏలూరులో ఉన్నాం. ఏలూరులో చూడొచ్చు ఈ కాజ్వే మీద నుంచి శనివారపేట కాజ్వే అంటే చింతలపూడి మీద నుంచి మొత్తం తమ్మిలేరులో నుంచి ఇటు ఈ శనివారపేట ఇలాగ ఇటు నుంచి కూడా కొల్లేరులోకి చేరి కొల్లేరులో నుంచి కూడా సముద్రంలో అయితే చేరుతుంది. ఈ వరద నీరు అంతా కూడా తమ్మిలేరు వంతెన ఉందో ఇటు నాగిరెడ్డిగూడెం డ్యామ్ నుంచి కూడా మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఇటు ఏలూరు మీద నుంచి ఇటు కొల్లేరు లంక గ్రామాల మీద నుంచి కూడా మొత్తం ఈ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు ఏదైతే ఏరు ప్రవహిస్తుందో ఈ ఏరు ప్రవహిస్తున్న వెంబడి మొత్తం కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఏదైతే ఈ వాగులు ఉన్నాయో అంటే తమ్మిలేరు నుంచి కూడా ఇటు ధర్మాజిగూడెం అలాగే ఇటు లోపూడి ముసునూరు ఏలూరు అలాగే కొల్లేరు లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ గ్రామాలన్నింటినీ కూడా ఈ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే కలెక్టరు ఎస్పీ అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇటు బడేటి చెండు అయితే ఏలూరులో ఈ కాజ్వే దగ్గర శనివారపేట కాజ్వే దగ్గర అయితే ఈ పూడిక పనులను కూడా అంటే ఉదయాన్నే మొత్తం ఏదైతే ఈ వాటర్ ఫ్లో అవుతుందో పూడిక ఈ తూటు ఏదంతా వచ్చి ఇక్కడ ఆగిపోతుందో దాని అంతటిని కూడా ఇక్కడ ప్రొక్లైనర్ చేత క్లీన్ చేయించిన పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఈ కాజ్వే దగ్గర అయితే అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది కూడా ఇటు అవతల పక్క ఈ బ్రిడ్జి మీద నుంచి ఎటువంటి రాకపోకలు జరగకూడదంటూ కూడా బారికేడ్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే మొత్తం దీని వెంబడి అంతా కూడా ఇది కొంతవేర కూడా ఇటు ఏలూరుకి అయితే ఈ ప్రమాదం కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏలూరు మీద నుంచి ఇటు తమ్మిలేరు ఏదైతే వస్తుందో ఇటు ఏలూరు స్టార్టింగ్ నుంచి అలాగే ఏలూరు ఎండింగ్ వరకు కూడా మొత్తం రిటర్నింగ్ వాల్ని అయితే ఇప్పటికే నిర్మించిన పరిస్థితి ఉంది. రిటర్నింగ్ వాల్ వల్ల కూడా ఇటు ఏలూరు లోతట్టు ప్రాంత ప్రజలకు కొంతమేర కూడా ఇటు సురక్షితంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఏదైతే నాగిరెడ్డిగూడెం డ్యామ్ వద్ద 350 అడుగులు సామర్థ్యం కలిగింది. ఇప్పటికే 349 అంటే ఇంచుమించు 350 అడుగులు అంటే ఇంకా 5 అడుగులే బ్యాలెన్స్ ఉంది. ఇదంతా కూడా మధ్యాహ్నానికైతే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇటు చూసుకుంటే ఏదైతే ఈ ఎగువ కురిసిన వర్షాలకి ఇటు భద్రాచలం వద్ద దగ్గర కూడా ఇటు నీటి మట్టం కూడా పెరిగిన నేపథ్యంలోనే అలాగే ఈ వాటర్ అంతా కూడా ఎగువ కురిసిన వర్షాలకు మొత్తం ఇటు నాగిరెడ్డిగూడెం డ్యామ్ నుంచి అలాగే ధవళేశ్వరం మీద నుంచి కూడా కింద ప్రాంతాలకైతే ఈ వాటర్ నిల్వ ఎక్కువ అక్కడ సామర్థ్యం లేని కాడికి దాని మీద కూడా వచ్చేసిన పరిస్థితుల్లో దానంతా గోదావరి వాటర్ అంతా కూడా కిందకి వదిలే పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమై జిల్లా అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. పర్సన్ రమణతో చైతన్య మెగా 9 టీవీ ఏలూరు నుండి.